आज से एयर में ए नहीं है, दही है। Download and subscribe to ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కోట శ్రీనివాసరావుకు ప్రముఖుల అశ్రు నివాళి. చిత్రసీమకు ఎనలేని సేవలందించారని ప్రశంస. సినీ రంగానికి తీరని లోటన్న చంద్రబాబు, రేవంత్. ఫోన్ ద్వారా కుటిల రాజకీయానికి పేర్ని నాని యత్నం. బీసీ మహిళపై దాడి జరిగిందంటూ గొడవ చేయాలని సలహా. మండిపడిన తెలుగుదేశం. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. గాల్లోకి కాల్పులు జరిపిన గన్మెన్. ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి. భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ పరిసరాలు. బీహార్ మాదిరిగానే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ. వచ్చే నెల నుంచి చేపట్టే యోచన. రాష్ట్రాల్లో యంత్రాంగాన్ని సిద్ధం చేయనున్న ఈసీ. తమిళనాడులో లాకప్ డెత్లపై టీవీకే ఆందోళన. కోర్టుల జోక్యంతోనే ప్రభుత్వం స్పందిస్తోందన్న విజయ్. బాధితులకు సాయం చేయాలని డిమాండ్. డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో మంటలు. తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఘటన. ఎవరికీ ఏమీ కాలేదన్న అధికారులు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న 83 ఏళ్ల కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కు పైగా చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన కోట మృతి పట్ల తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కొందరు నటులు కన్నీటి పర్యంతమయ్యారు. విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు ఇక లేరు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నవరసాలను పలికించిన కోట తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న 83 ఏళ్ల కోట ఈ తెల్లవారుజామున హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. కోట మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కోట మరణ వార్త తెలుసుకుని ఆయన నివాసానికి చేరుకున్న సినీ ప్రముఖులు పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు భౌతికాయాన్ని చూసిన తోటి నటులు కొందరు బోరున విలపిస్తూ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సైతం కోట నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
మహానటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని సినీ హీరో చిరంజీవి అన్నారు. సుదీర్ఘ నట ప్రస్థానంలో కోటతో తనకు గొప్ప అనుబంధం ఉందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వి రంగారావు తరువాత అంతటి మహానటుడు కోట శ్రీనివాసరావు అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. తెలుగు సినిమా క్యారెక్టర్ నటుల్లో ఒక చరిత్ర ముగిసిపోయిందని భావిస్తున్నట్లు తెలిపారు. కోట తెలుగు సినీ పరిశ్రమకు పెట్టని కోట వంటి వారని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. చిన్న చిన్న వేషాల నుంచి మొదలుపెట్టి పెద్ద నటుడిగా ఎదిగారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కంటే కోట శ్రీనివాసరావుతో తనకే అనుబంధం ఎక్కువని సినీ నటుడు బాబు మోహన్ కన్నీటి పర్యంతమయ్యారు. సొంత తమ్ముడిలా తనను చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. కోట లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. నటన ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటారన్నారు. సినీ పరిశ్రమ కోట కూలిపోయిందని, ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని తనికెళ్ల భరణి తెలిపారు. కోట శ్రీనివాసరావు మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అద్భుత నటుడిని కోల్పోయిందని సీనియర్ నటుడు మురళీమోహన్ తెలిపారు. తెలుగు సినీ ప్రస్థానంలో ఆయన స్థానం అజరామరమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకున్నది అంతా ఇంత కాదు. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావు గారితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అనేక చిత్రాల్లో మా జయభేరి సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయడం జరిగింది. కోట మన తెలుగు సినిమా రంగానికి పెట్టని కోట అని మేము అందరం అనుకుంటామండి. 750 చిత్రాలు అనారోగ్యం గనక ఆయనకు వచ్చి ఉండకపోతే 1000 చిత్రాల దాకా తప్పనిసరిగా చేసి ఉండేవాడండి మహానుభావుడు. చిన్న చిన్న వేషాలతో మొదలెట్టి అహనా పెళ్ళంట సినిమా నుంచి జీవితం మారింది. అంటే ఆయన, ఒక జంజాల గారు, ఇట్లా ఎస్వి కృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఎప్పుడు కూడా అసలు కోట శ్రీనివాసరావు అంటే వదిలిపెట్టేవారు కదండి. అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత, అది అజరామరం. ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. అతను ఉన్నంత కాలం కోట ఉంటాడు. 2 రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. కోటన్న నేను సినిమాల్లోనే కాదు, బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా, ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను, సాయంత్రం చేస్తే పడుకున్నారు, అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట, కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి. బాగోడన్న వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విలక్షణ నటనతో వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన శాసనసభ్యుడిగా కూడా ప్రజలకు సేవ చేశారని అన్నారు. ఆయన మృతి శోకాన్ని, బాధను కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆయన నటన తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని సీఎం చంద్రబాబు అన్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. కోట శ్రీనివాసరావు చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమన్నారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కోట మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. విలక్షణ పాత్రల్లో నటనకు ఎన్నో అవార్డులు వరించాయని తెలిపారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన ఆయనకు తెలుగు భాష, యాసలపై మంచి పట్టు ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్గా, ఓ మధ్యతరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయారని కొనియాడారు.
అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి అత్తారింటికి దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు, ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటుడు, మానవతావాది, విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం. కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. కోట మరణంతో సినీ రంగం గొప్ప నటుడిని కోల్పోయిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. విభిన్న పాత్రలను పోషించిన విలక్షణ వెండితెర నటుడు ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని తెలిపారు. కోట పోషించిన పాత్రలు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించారని కొనియాడారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన కోట మృతి సినీ లోకానికి, అభిమానులకు తీరని లోటని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోట ఇక లేరు అనే వార్త ఎంతో బాధాకరమని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలుగు సినిమా రంగానికి ఆయన అపూర్వ సేవలు అందించారని ప్రశంసించారు. సినిమాల్లో విలక్షణ నటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా సేవలు అందించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కోట శ్రీనివాసరావు దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారని, విలక్షణ నటనతో ఆయన భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసిన గొప్ప వ్యక్తిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 4 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా, విలన్గా ఏ పాత్రనైనా తన తరహాలో పోషిస్తూ రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారి మృతి నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి 99లో నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ బాధ అనిపిస్తున్నది. వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి తరఫున, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఆ తర్వాత రంగస్థానంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం, వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఇటువంటి గొప్ప నటుడిని కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. హైదరాబాద్ మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. 2 రోజుల క్రితం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేసిన బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడి సమయంలో తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనే ఉండటంతో గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపి ఆయన్ని అక్కడి నుంచి తప్పించారు. ఈ క్రమంలో మల్లన్న చేతికి స్వల్ప గాయం అయింది. పలువురు జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. సాయి అనే వ్యక్తికి బుల్లెట్ గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని దాడి కారకుల సమాచారం సేకరిస్తున్నారు. దాడులకు భయపడబోనని తీన్మార్ మల్లన్న చెప్పారు. కవిత కుటుంబము తాము తేల్చుకుంటామన్నారు.
నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము, అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్మలన్న భయపడు. నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా గన్మెన్ ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. మేం ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటే నీకేం బాధమ్మా? హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్బులపై పోలీసులు దాడులు చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ సేవిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అబానా పబ్పై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పబ్కు వచ్చిన ప్రతి ఒక్కరికి పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. నగరంలోని పలు పబ్బుల్లో పనిచేస్తున్న మణిరామన్ అనే వ్యక్తి గంజాయి తీసుకున్నట్లు తేలింది. గుడివాడ ఘటనలో వైసీపీ కుట్ర బయటపడింది. కూటమి వైసీపీ నేతల మధ్య జరిగిన గొడవతో పాటు జడ్పీ చైర్మన్ కారు అడ్డగింత, దాడి ఘటనకు కులం రంగు పులిమే ప్రయత్నం చేశారు. దాడికి కులం రంగు పులిమి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గొడవలు సృష్టించాలన్న మాజీ మంత్రి పేర్ని నాని ఫోన్ సంభాషణ బహిర్గతమైంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పైనుంచి మంత్రి లోకేష్ దాడి చేయించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేద్దామని పేర్ని నాని వైసీపీ అధిష్టానానికి ఫోన్లో వివరించారు. బీసీ మహిళపై దాడి జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా అందరితో కలిసి గోల చేయించాలని సలహాలిచ్చారు. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోనార్లో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే, దాన్ని అందరితో లౌడ్గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మనవాళ్ళు. మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పామర్లో జరిగిన వైసీపీ సమావేశంలో పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా పేర్ని నానిపై 0 FIR కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 11న వైసీపీ కార్యకర్తల భేటీలో పేర్ని నాని కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. రప్పా రప్పా నరుకుతామని అనడం కాదని, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తప్పు చేసిన వారిని నరికేద్దామని కార్యకర్తలను రెచ్చగొట్టారు. కూటమి నేతలు కార్యకర్తలను టార్గెట్ చేసుకోవాలని పరోక్షంగా సూచించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కేసు నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని వీడియోతో వైసీపీ కుట్రలు బయటపడ్డాయని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ సభ పేరుతో కులాల మధ్య అలజడులకు వైసీపీ నేతలు కుట్ర చేశారని మండిపడ్డారు. ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్న మంత్రి గుడివాడలో ఘర్షణ పక్కా ప్రణాళికతోనే జరిగిందన్నారు. ఆలస్యం కావచ్చేమో కానీ అరాచకవాదుల్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైసీపీ టూలెట్ బోర్డు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, ఇవాళ వాళ్ళ కుట్రలు, ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తా ఉన్నారు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు. లోకేష్ గారు చెప్పారని చెప్పాలట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలంట. ఇవాళ మీరు బుక్ అయిపోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అమ్మవారి దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బీహార్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఈసీ తన యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని గత వారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లోని సీఈఓలు ఆయా రాష్ట్రాల్లో చివరిగా నిర్వహించిన ఎస్ఐఆర్ తర్వాత రూపొందించిన ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. అయితే బీహార్లో ఎస్ఐఆర్
ఎఫ్ఐఆర్కు వ్యతిరేకంగా నమోదైన కేసుపై జూలై 28న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాతే దీనిపై ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఢిల్లీలో చివరిగా 2008లో ఎస్ఐఆర్ నిర్వహించగా ఉత్తరాఖండ్లో 2006లో చేపట్టారు. తమిళనాడులో డీజిల్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తిరువల్లూరు సమీపంలో చోటు చేసుకుంది. చెన్నై పోర్టు నుంచి 52 వ్యాగన్లలో బెంగళూరుకు ఇండియా ఆయిల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక వ్యాగన్లో చెలరేగిన మంటలు వేగంగా ఇతర వ్యాగన్లకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడగా సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పలు లోకల్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు 8 ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరో 5 రైళ్లను దారి మళ్లించారు. స్వల్ప దూరం ప్రయాణించే మరో 8 రైళ్లను కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తమిళ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి ఆందోళన కార్యక్రమం చేపట్టింది. చెన్నైలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న విజయ్ 4 ఏళ్ల డీఎంకే పాలనలో 24 లాకప్ డెత్లు జరిగాయని ఆరోపించారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన అజిత్ కుమార్ లాకప్ డెత్పై సీఎం స్టాలిన్ స్పందించిన తీరుపై విజయ్ విమర్శలు చేశారు. అజిత్ కుమార్ లాకప్ డెత్పై క్షమాపణలు చెప్పిన సీఎం స్టాలిన్ మిగతా 23 మంది కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఎందుకు ఆర్థిక సాయం అందించలేదని విజయ్ ప్రశ్నించారు. తమిళనాడు వ్యవహారాలపై కోర్టు జోక్యం చేసుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సాతంకుళం లాకప్ డెత్ కేసులో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంటింటి తనిఖీల్లో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులు పెద్ద సంఖ్యలో బీహార్లో ఉన్నారని గుర్తించారు. అయితే వారి పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయా లేదా అన్నది వెల్లడించలేదు. ఆగస్టు 1 తర్వాత క్షుణ్ణంగా విచారణ జరుపుతామని, భారత పౌరులు కాని వారి పేర్లను సెప్టెంబర్ 30న విడుదల చేసే జాబితాలో తొలగిస్తామని అధికారులు తెలిపారు. బీహార్లో ప్రస్తుతం 77,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు, ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎస్ఐఆర్లో పాల్గొంటున్నారు. 7.8 కోట్ల మంది ఓటర్లను వీరు తనిఖీ చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ సహా 4గురిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబై ఉగ్రదాడుల కేసులో ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం తరపున ఉజ్వల్ నికమ్ వాదనలు వినిపించారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన మిగతా 2లో ప్రముఖ చరిత్రకారిణి మీనాక్షి జైన్, కేరళ ఉపాధ్యాయుడు సదానందన్ ఉన్నారు. ఆయా రంగాల్లో వారి సేవలను గుర్తించి రాష్ట్రపతి ఆ 4గురిని పెద్దల సభకు నామినేట్ చేశారు. కళలు, సాహిత్యం, ప్రజాసేవ సహా వివిధ రంగాలకు చెందిన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. వారిలో 4గురి పదవీకాలం ముగియగా తాజాగా ఆ స్థానాలను భర్తీ చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,49,826 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం అవుట్ఫ్లో 1,15,625 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 33,015 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఒక స్పిల్వే గేట్ ఎత్తి 27,295 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ముఖ్యాంశాలు మరోసారి. కోటా శ్రీనివాసరావుకు ప్రముఖుల అశ్రు నివాళి. చిత్రసీమకు ఎనలేని సేవలందించారని ప్రశంస. సినీ రంగానికి తీరని లోటన్న చంద్రబాబు, రేవంత్. ఫోన్ ద్వారా కుటిల రాజకీయానికి పేర్ని నాని యత్నం. బీసీ మహిళపై దాడి జరిగిందంటూ గొడవ చేయాలని సలహా. మండిపడిన తెలుగుదేశం. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. గాల్లోకి కాల్పులు జరిపిన గన్మెన్. ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి. భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ పరిసరాలు. బీహార్ మాదిరిగానే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ. వచ్చే నెల నుంచి చేపట్టే యోచన. రాష్ట్రాల్లో యంత్రాంగాన్ని సిద్ధం చేయనున్న ఈసీ. తమిళనాడులో లాకప్ డెత్లపై టీవీకే ఆందోళన. కోర్టుల జోక్యంతోనే ప్రభుత్వం స్పందిస్తోందన్న విజయ్. బాధితులకు సాయం చేయాలని డిమాండ్. డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో మంటలు. తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఘటన. ఎవరికీ ఏమీ కాలేదన్న అధికారులు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.